బోగస్ ఉద్యోగులతో బురిడి. ఉద్యోగులు లేకున్నా రికార్డుల్లో చూపి వేతనాలు పొందిన వైనం. సీఎం విచారణకు ఆదేశంతో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో కలకలం. 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ. రంగంలోకి దిగిన కలెక్టర్లు. ఖజానాకు నష్టంపై ఫోరెన్సిక్ ఆడిట్. ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్న అధికారులు అంటూ చూస్తున్నాం. సో ఫస్ట్ నేను ఏమంటాను, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ అవుట్ సోర్స్ సంబంధించినటువంటి ఏవైతే ఆ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ సిస్టంలో ఆల్రెడీ వివరాలు నమోదు చేసుకోమని చెప్పేసి అన్నారు. చేసుకున్న వాళ్ళకి నేరుగా మీరు ఆ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి డబ్బులు వేయండి. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏజెన్సీల ద్వారా వేయడం ద్వారా ఈరోజు 5-6 నెలలు జీతాలు రాక ఏజెన్సీలు ఈరోజు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నాయి. సో దానివల్ల 5-6 నెలల నుంచి, సంవత్సరం నుంచి, 11 నెలల నుంచి జీతాలు రాక ఈరోజు రోడ్ల పాలవుతున్న విషయం చూస్తాం. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. సో మీరు కేసులు సంగతి తర్వాత ఫస్ట్ మీరు ఆ వ్యవస్థను సెట్ చేయండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారో కనీసం ఒక 2-3 డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఎంత దారుణంగా వాళ్ళ జీవితాలను రోడ్లపై దాదాపు 2 నుంచి 3 లక్షల కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షల ఓట్లు, 10 లక్షల మంది జనాలను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ చేసినటువంటి తప్పది. దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ కనబడుతుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే ఉంది. 2.5 సంవత్సరాల నుంచి కూడా అవుట్ సోర్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిద్దామనేటువంటి సోయిలైనటువంటి చావగాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఏమనుకోవాలి? సో ఇప్పుడు ఏమంటారు, మీరు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి అంటారు. ఏజెన్సీ భయపడుతుంది. అంత ఉత్తదే. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏజెన్సీలు కేసీఆర్ అనుయాయులకు కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఏజెన్సీలు రేవంత్ రెడ్డి అనుయాయులకు కమిషన్ ఇస్తా ఉన్నారు. సో ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో బోగస్ ఉద్యోగుల కుంభకోణం మరోసారి చర్చనీయాంశమైంది. రికార్డుల ప్రకారం తెలంగాణలో 1,75,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వీళ్ళలో 25,000 మంది ఉద్యోగులు నిజంగా లేరని, కానీ వేతనాలు పొందుతున్నారని కలెక్టర్తో మంగళవారం నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవేమీ గుర్తించకుండా కలెక్టర్లు వేతనాల ఫైళ్లపై ఎలా సంతకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే విచారణ చేసి బోగస్ ఉద్యోగుల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ఏజెన్సీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సరే, ఏజెన్సీలపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, మేము స్వాగతిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. మరి ఇప్పుడున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సరైనట్టు జీతాలు ఇస్తున్నారా? ఏజెన్సీలకి కమిషన్లు అవుతున్నాయి. అసలు ఎవడన్నా ఒక ఉద్యోగి జిఎస్టీ కడతారా? అలా జిఎస్టీ కడుతున్నారు వీళ్ళు. అంటే ఉద్యోగికి వచ్చేటువంటి జీతంలో కూడా జిఎస్టీ కడుతున్నారు. అంటే ఎంత దారుణంగా ఉన్నారో గమనించండి. ఈ పరిస్థితి కనబడుతోంది. దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మానవతా కోణంలో వాళ్ళ గురించి ఆలోచించాలి. టిమ్స్లకు 4,588 పోస్టులు. కొత్త ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదన. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపు. వీటిలో 1,200 మంది స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులు, మిగతావి నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రుల నిర్వహణ సిబ్బంది భర్తీకి కసరత్తు. అవుట్సోర్సింగ్ విధానంలో నియామకాలు. సీఎం పదవికి నితీష్ రామ్ ఇక అక్కడ బీజేపీ పాగా ఇస్తుంది. నేడు రాజ్యసభకు బీహార్ ముఖ్యమంత్రి నామినేషన్ హాజరు కానున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కేటువంటి అవకాశం. నితీష్ తనయుడు నిశాంత్ కు ఉప ముఖ్యమంత్రి. సీఎం పదవి రేసులో సమ్రాట్ చౌదరి, నిత్యానంద్ అంటూ చూస్తాం. సో బీహార్ లో కూడా బీజేపీ పాగా వేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సో బీజేపీ పాగా వేయడానికి సిద్ధమైంది అంటే 100% అక్కడ పెద్ద ఎత్తున ఈయనకు మరి నితీష్ కుమార్ కొడుక్కి డిప్యూటీ సీఎం ఇచ్చేసి అక్కడ బీజేపీ సీఎం పదవి తీసుకున్నారు. దీనికి రిటర్న్ గిఫ్ట్ గా నితీష్ కుమార్ రాజ్యసభ ఎంపీ ఇచ్చి కేంద్ర మంత్రి కూడా కీలకమైన బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠాన్ని వదులుకున్నట్లు సమాచారం. పాట్నాలో గురువారం ఉదయం 11:30కు ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయనట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ కూడా గురువారం రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. నితీష్ రాజ్యసభకు వెళ్తే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి, డిప్యూటీ సీఎం పదవి నితీష్ కుమార్ కొడుక్కి ఇవ్వనున్నట్లు సమాచారం వస్తా ఉన్నది.